ప్రియమైన దేవుని వాళ్ళారా, నా మాట ఒకసారి ఆలకించండి. మీ కష్టార్జితాన్ని దుర్వినియోగపరచకండి. ఎంతోమంది ఈ క్రైస్తవంలోకి డేరా బాబా లాంటి వారు చాలామంది వచ్చేసారు. స్వార్థపరులు చాలామంది వచ్చారు క్రైస్తవంలోకి. సేవకులను చెప్పుకుంటూ ఉన్నారు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ జనాల దగ్గర సొమ్మును దండుకుంటా ఉన్నారు, ధనాన్ని దండుకుంటా ఉన్నారు. మీ కష్టాన్ని దుర్వినియోగం చేసుకోకండి. లేఖనానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఎవరు పరిశుద్ధులు లేరు, అది గమనించండి. ఒకటికి 2 సార్లు ఆలోచించి ధనాన్ని ఇవ్వండి. ఎందుకని మీ కష్టార్జితం రూపాయి కూడా మీ కష్టార్జితం. అది దేవుని పనికి ఉపయోగపడాలి. అది ఆలోచించి సహాయం చేయండి. ఎంతోమంది స్వార్థపరులు చేస్తూ ఉన్నారు. మేము అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్తూ ఉన్నారు. నమ్మొద్దు. దయచేసి లేఖనానుగుణంగా ఉన్నారా లేదా గమనించి ఆ తర్వాత సహాయం చేయమని కోరుకుంటాను. వందనాలు.